తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన. అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం. అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది. అధికారులు మీ వివరాలు రాసుకుంటారు. అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల లెక్కన 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న, ఒకవేళ హైదరాబాద్కు వలసపోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలసపోయినా మన ప్రాంతంలో నుంచి చాలామంది లంబాడీ సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి. మీకు అందరికీ రేషన్ కార్డులు, రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి. ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించినంత కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మొన్న 4 రోజులు దావోస్కి వెళ్తే 1,78,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందున నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ అన్ని పనులు చేయాలంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.